బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా వర్షాలు అయితే కురుస్తుంది. దీని మీద మాట్లాడేందుకు కలెక్టర్ శుక్లా గారు మనతో ఉన్నారు. ఇంత సార్ చెప్పండి, అంటే గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ ఉన్నాయి, ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? ఇప్పుడు నెక్స్ట్ 3 days కూడా భారీ వర్షం ఫోర్కాస్ట్ ఉంది. సో దీనికి సంబంధించిన ఒక నిన్న మీటింగ్ పెట్టేసి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్రెడీ ఫిషర్మెన్కి ముందు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అందరూ తిరిగి వచ్చేసారు. దీంతో పాటు ఇప్పుడు జిల్లాలో 5 చోట్ల పెద్ద బీచెస్ ఉన్నాయి. అక్కడ కూడా ఈరోజు టూరిస్ట్ అనేది మన యాక్టివిటీస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు రాకపోకలు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. కావలిలో ఒక చిన్న బ్రీచ్ జరిగితే అది కూడా మనం ఆల్టర్నేట్ రూట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ నా విజ్ఞప్తి అంటే మీకు అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి, లేకపోతే మన ఇంటిలోనే ఉండండి. ఈరోజు కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రేపు ఎల్లుండి ఏం చేయాలి అదే కూడా మంత్రి గారితో మాట్లాడి డిసైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నగరంలో కొన్ని ప్రాంతాలు, ఒక 7-8 లోతట్టు ప్రాంతాలు, అంటే తల్పగిరి కాలనీ, డైవర్స్ కాలనీ, అలాంటి ప్రాంతాల్లో ఆక్రమణలకు గురి కావడం వల్ల వాటర్ మొత్తము ఇళ్ల మధ్యలో చేస్తున్నాం. అలాంటిది ఏమైనా చర్యలు? సో ఇప్పుడు మనం ఏం చేసామంటే చోక్ పాయింట్స్ ఐడెంటిఫై చేసాము మున్సిపల్ లిమిట్స్లో కూడా. సో నిన్న రాత్రి నుంచి అక్కడ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్క్రోచ్మెంట్స్ కానీ ఇట్స్ నాట్ ద రైట్ మూమెంట్ టు డిస్కస్ అబౌట్ ఇట్. కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చోక్ పాయింట్స్ క్లియర్ చేస్తున్నామండి. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఆన్ రెడ్ అలర్ట్. ఇది నెక్స్ట్ 3 days కొంచెం జాగ్రత్తగా ఉంటాను. స్కూల్ సెలవులు ఏమైనా ప్రకటన? ఈరోజు ఆల్రెడీ ఉంది. రేపటి కూడా ఒకసారి మంత్రి గారితో మాట్లాడి డిసైడ్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. నెల్లూరు నగరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు చేపడుతున్నాము. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట అధికారులు అప్రమత్తంగా ఉంటామని కూడా, రేపు కూడా స్కూళ్ళు ప్రకటిస్తున్నామని కూడా కలెక్టర్ అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గాజ్, RTV నెల్లూరు నుంచి. నెల్లూరు జిల్లాలో నిన్న 24 hours నుంచి భారీ వర్షం పడుతున్నాయి. బే ఆఫ్ బెంగాల్లో లో ప్రెషర్ ఉండడం వల్ల ఈ నిన్న కానీ ఈరోజు రేపు ఈ 3 రోజు ఎక్కువ వర్షం ఉంటుంది. ఈ ప్రభావం ఈ నెల 25th వరకు ఉంటుంది. కానీ ఈరోజు రేపు కొంచెం ఎక్కువ వర్షం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి అన్ని ఆఫీసర్స్ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. నిన్న గ్రామ స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 19th నుంచి ఫిషర్మెన్ని సముద్రంకి వెళ్ళడానికి బ్యాన్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి జిల్లాలో ఉన్న 5 బీచెస్లో కూడా టూరిజం అనేది ఆపడం జరిగింది. దీంతోపాటు ఈరోజు స్కూల్స్లో, అంగన్వాడీలో, జూనియర్ కాలేజీలో కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది. రేపు కూడా కొంతసేపులో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము. రేపు సెలవు ప్రకటన ఆలోచన చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు టౌన్స్లో నెల్లూరు కానీ, కావాలి కానీ, మిగతా అల్లూరు, అన్ని చోట్ల కూడా మన ట్రీ క్లియరెన్స్ టీమ్స్ నిన్న రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా ఇప్పుడు చోక్ పాయింట్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్గా లేదు. నెల్లూరు జిల్లాలో కూడా పొద్దున్న మినిస్టర్ గారితో పాటు మొత్తం ఏరియా తిరగడం జరిగింది. ఎక్కడ కూడా ఈ ప్రస్తుతం వాటర్ అనేది బ్లాక్ అవ్వలేదు. ఇదే మాదిరిగా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ 2-3 daysలో కూడా ఆఫీసర్స్ అందరూ చాలా యాక్టివ్గానే ఉన్నారు. మనం టీమ్స్ పెట్టేసి వర్షం వచ్చిన వెంటనే దీన్ని క్లియర్ చేస్తున్నాము. ఈ రోజుకి ప్రస్తుతం లాస్ట్ 24 hours చూస్తే మ్యాక్సిమం రెయిన్ ఆత్మకూరు ప్రాంతంలో పడింది. అక్కడ ఆల్మోస్ట్ 14 to 15 సెంటీమీటర్ వర్షం పడింది. ఆ తర్వాత దుతులూరులో 11 సెంటీమీటర్. మొత్తం చూస్తే జిల్లాలో ఆల్మోస్ట్ 7 సెంటీమీటర్ యావరేజ్గా రెయిన్ఫాల్ పడింది. మనం అన్ని రకాలుగా రెడీగానే ఉన్నాము. ఈ తీర ప్రాంతంలో కూడా రిలీఫ్ సెంటర్స్, తుఫాన్ సెంటర్స్ని RDO కానీ, MROs కానీ ఇన్స్పెక్ట్ చేశారు. ఆ తర్వాత దీంతోపాటు కొన్ని ప్రాంతంలో స్కూల్స్లో కూడా క్లీనింగ్ కానీ, శానిటేషన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. సో రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి. ఒకవేళ రేపు అవసరం ఉంటే అక్కడ తీన్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు సోమశిల ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ 20,000 cusecs ఉన్నాయి. ఒకవేళ ఈ పైన నంద్యాల జిల్లా కానీ, కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షం పడితే ఈ ఫ్లో 2 లక్షల నుంచి 3 లక్షలకి పెరగడానికి అవకాశం ఉంది. ఆ సినారియో మైండ్లో పెట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం 74 TMC నుంచి సోమశిల ప్రాజెక్ట్ని 69 TMCకి తీసుకొని వచ్చాము. సో మా దగ్గర 5 TMC ఇప్పుడు ప్రస్తుతం కుషన్ ఉంది. ఈ ప్రస్తుతానికి సోమశిల నుంచి 40,000 cusecsతో డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నాయి. సో ఒకవేళ 3 to 4 lakhs పెరిగితే కూడా
మనం 40,000 క్యూసెక్స్తో మెయింటైన్ చేస్తూ కింద ఉన్న ప్రాంతంకి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది. తర్వాత నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ పెన్నా రివర్ సంబంధించిన కొన్ని ప్లేసెస్లో ఈ బండ్ వీక్గానే ఉన్నాయి, నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే ఆఫీసర్స్తో మాట్లాడి ఈరోజు 3.5 crores ఈ బండ్ రిపేర్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్స్ కూడా మనం ఇమీడియట్గా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 2 daysలో అది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా రెడీగానే ఉన్నారు. నా ప్రజలతో నా విజ్ఞప్తి ఉంటే కొంచెం ఈ నెక్స్ట్ 1 or 2 days జాగ్రత్తగానే ఉండాలి. అతి అవసరం పని ఉంటేనే బయటికి రావాలి. కొంచెం కేర్ఫుల్గా ఉంటే మనం ఏం ప్రాబ్లం లేకుండా ఈ టైం పాస్ అయిపోతుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.